డీటెయిల్స్ చూస్తే ఏపీలో అల్లర్లపై దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన సిట్ బృందం రంగంలోకి దిగింది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ప్రస్తుతం పర్యటిస్తోంది. బ్రిజ్లాల్ టెలికాన్ఫరెన్స్ అనంతరం సిట్ అధికారులు ఆయా ప్రాంతాలకు బయలుదేరారు. అల్లర్ల ఘటనలో విచారణ జరపాల్సిన అంశాలపై సిట్ బృందంతో చర్చించారు. పల్నాడు, మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి, నరసరావుపేటకు సిట్ బృందాలు ఇప్పటికే చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టాయి. దర్యాప్తు అనంతరం సిట్ బృందం 2 రోజుల్లో సీఈసీకి నివేదిక అందించబోతోంది. సిట్ నివేదిక ఆధారంగా సీఈసీ తదుపరి చర్యలు తీసుకోబోతోంది. ఏపీలో అల్లర్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కాసేపటి క్రితమే రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టింది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యుల బృందం దర్యాప్తులో పాల్గొంది. పోలింగ్ రోజు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈ బృందం దర్యాప్తు చేపట్టింది. హింసాత్మక ఘటనలపై కేసులు పునఃసమీక్షించాలని సిట్కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సిట్ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ పి శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు, ఏసీబీ డీఎస్పీ మనోహరాచారి, ఇన్స్పెక్టర్లు వి భూషణం, వెంకటరావు, రామకృష్ణ, జిఎల్ శ్రీనివాస్, మోయిన్, ఎన్ ప్రభాకర్, శివప్రసాద్ ఉన్నారు. సిట్ నివేదిక ఆధారంగా సీఈసీ తదుపరి చర్యలు తీసుకోబోతోంది. ఎన్నికల వేళ జరిగిన హింసపై సిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎన్నికల రోజున ఆ తర్వాత చోటు చేసుకున్న అల్లర్లపై సిట్ దృష్టి సారించింది. మాచర్ల, తిరుపతి, తాడిపత్రిలో జరిగిన ప్రతి ఒక్క సంఘటనపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్ దర్యాప్తు సందర్భంగా పల్నాడులోని పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు. రైట్ మాధురి, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోగా ఉన్నటువంటి బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి సిట్ బృందంలో ఆయన కలిపి మొత్తం 14 మంది సభ్యులు ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి సిట్ బృందం ఎక్కడైతే అల్లర్లు జరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో మాచర్ల, అలాగే పల్నాడుతో పాటు నరసరావుపేట, ముఖ్యంగా తిరుపతి, అలాగే చంద్రగిరితో పాటు తాడిపత్రిలో ప్రస్తుతానికి ఆ బృందాలు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. 2 రోజుల్లో నివేదిక అందజేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంగా అనేక అంశాలను సిట్ క్రోడీకరించబోతోంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఎక్కడెక్కడ అల్లర్లు జరిగాయి, అల్లర్లకు గల కారణాలు ఏంటి, అల్లర్లను ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరు, అందరూ సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, పాత్రధారులకు సంబంధించి ఇంకెంతమంది మీద కేసులు పెట్టాలి, సో సూత్రధారులకు సంబంధించి ఎలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది, ఇందులో ఏ పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలకు ఎవరు అంటగాగారు, సో ఇవన్నీ వివరాలు సేకరించిన తర్వాత ఒక పూర్తి నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేస్తారు. సో కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి 13 మంది సభ్యులతో ఏర్పాటు చేసినటువంటి సిట్ ప్రస్తుతానికి అయితే తమ కార్యాచరణ ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇప్పటికే నరసరావుపేట, అలాగే పల్నాడుతో పాటు ప్రస్తుతానికి తిరుపతిలో మహిళా యూనివర్సిటీలో ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ప్రాంతంలో సిట్కి సంబంధించినటువంటి బృందం ప్రతినిధులు ప్రస్తుతానికి విచారణ జరుపుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి 2 రోజుల్లో నివేదిక ఇచ్చేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మాధురి.
రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, దీనికి సంబంధించి పల్నాడులో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి రవికృష్ణ. చెప్పండి, ప్రస్తుతం ఏపీలో అల్లర్లకు సంబంధించి సిట్ బృందం అయితే రంగంలోకి దిగింది. ప్రస్తుతం పల్నాడులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాదిరి, ఏదైతే ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి ఈ హింసాత్మక ఘటనలు ఉన్నాయో దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ మాత్రం పూర్తి స్థాయిలో కూడా సీరియస్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పల్నాడుకు సంబంధించినటువంటి ఎస్పీని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏవేవి ఉన్నాయో దానికి సంబంధించి ఆ సంఘటనలకు కారణం ఏంటి అని సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్కి సంబంధించి బ్రిజ్లాల్ ని ఆధ్వర్యంలో ఈ సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. 13 మంది సభ్యులతో కూడిన ఇటు సిట్ బృందం రాష్ట్ర వ్యాప్తంగా అయితే తాడిపత్రి, పల్నాడు ప్రాంతం, చిత్తూరులో జరిగినటువంటి ఏదైతే ఈ హింసాత్మక ఘటనలు ఉన్నాయో దీనికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయడానికి రెడీ అయింది. ఈ రోజు జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్ లో మాత్రం దీనికి సంబంధించి బ్రిజ్లాల్ మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే సంఘటనలు జరిగినాయో ఆ ప్రాంతానికి సిట్ బృందంలోని సభ్యులు వెళ్లి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు ఏ విధంగా జరిగింది, దాని కారణాలు అన్నింటినీ కూడా ఒక నివేదిక రూపంలో ఇవ్వాలని కోరినటువంటి సందర్భంలో ఆయన ఇప్పుడు ఈ సిట్ బృందానికి చెందినటువంటి సభ్యులైతే మాత్రం పల్నాడు ప్రాంతంలో ఎక్కడైతే కారంపూడి, మాచర్ల మండలం కారంపూడిలో, అదేవిధంగా నరసరావుపేటలో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి వాటిని రీఇన్వెస్టిగేషన్ చేసేందుకు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే పోలీసు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్ కి సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఆ సంఘటనకు సంబంధించి నమోదైనటువంటి కేసు, వాటి వివరాలు, అదేవిధంగా వాళ్ళు సేకరించినటువంటి క్లూస్, సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలో లభించినటువంటి దృశ్యాలు, సోషల్ మీడియాకి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోలు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల దగ్గర ఉన్నటువంటి వీడియోలు, వీటినన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే అక్కడ సిట్టుకు సంబంధించినటువంటి బృందం వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే అక్కడ పరిస్థితి మాత్రం పోలీసులు మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కారంపూడిలో జరిగినటువంటి దాడులు, నర్సాపేటకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద డాక్టర్ అరవింద్ రెడ్డి, టీడీపీకి సంబంధించినటువంటి అరవింద్ బాబు దాడి చేసినటువంటి ఘటనలు, వీటికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా నివేదిక అయితే మాత్రం సిట్టు కోరింది. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో జరిగిన అల్లర్లు ఏవైతే కొత్త గణేశంపాడు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సత్తనపల్లిలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడైతే మాత్రం అక్కడ ఎంక్వైరీ అయితే నడుస్తుంది. వీళ్ళు ఇచ్చినటువంటి ఈ ఎంక్వైరీ, దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఈ సిట్ కి సంబంధించి 48 గంటలు మాత్రమే, వీళ్ళకి 48 గంటల్లో ఇక్కడ జరిగినటువంటి ఏవైతే సంఘటనలు ఉన్నాయో దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వాలని ఇన్ని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో 48 గంటల్లో పూర్తిగా కూడా దీనికి సంబంధించి, అంటే ఈ రోజు రేపు అంటే ఎల్లుండి కల్లా కూడా జరిగేటటువంటి ఘటనలకు సంబంధించి పూర్తిగా కూడా నివేదికను ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత కారణమైనటువంటి వ్యక్తుల్ని ఇక్కడ ఏదన్నా పోలీస్ అధికారులు కొంత నిర్లక్ష్యం వహించారా అనే దాని మీద కూడా పూర్తిగా కూడా వివరణ అనేది వస్తున్నటువంటి నేపథ్యంలో అందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇప్పుడు అదే విధంగా కూడా ఇక్కడ కారణాలతో అరెస్ట్ చేయబడినటువంటి మొత్తంగా తంగిడిలో పెట్రోల్ బాంబులకు దాడికి సంబంధించిన సంఘటనలో అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అలా దాడి చేయడానికి కారణం ఏంటి, అదేవిధంగా కూడా ఆ దాడికి సంబంధించి వాళ్ళని ఏమైనా ప్రేరేపించారా, దీంతో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉన్నది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తారు. చేసిన తర్వాత సెక్షన్ కి సంబంధించి ఆ సెక్షన్స్ కనుక మాత్రం పూర్తి స్థాయిలో కూడా సెక్షన్స్ అన్నింటినీ కూడా మళ్ళీ ఆ సెక్షన్స్ ని వాటికి అన్వయింపజేసేటువంటి పరిస్థితిలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే మాత్రం ఈ సిట్టు బృందం అయితే మాత్రం వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం అలర్ట్ అయ్యారు. అదేవిధంగా కూడా నాయకులు కూడా అక్కడ ఏదైతే సంఘటనకు సంబంధించి వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంత ఆందోళన చెందిన పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. మాధురి, థ్యాంక్ యూ రవికృష్ణ.